కీర్తి భట్ని బీబీ జోడీ సీజన్ 2లో మళ్ళీ చూడలేమా? కీర్తి భట్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయిందా? వైల్డ్ కార్డ్స్గా నెక్స్ట్ వీక్ ధమాకా జోడిస్తూ రాబోతున్నారు చాలామంది. సో వాళ్ళు ఎవరు, వాళ్ళని తీసుకోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది అయితే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారండి. సో వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారు, వాళ్ళనే తీసుకోవడానికి కారణం ఏంటి, కీర్తి భట్ ఎలిమినేట్ అయిందా లేదా, దానికి ప్రాబ్లం ఏంటి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కీర్తి భట్ ఎలిమినేషన్ గురించి ఉండబోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి భట్ అయితే సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగింది. ఎందుకని అంటే తనకు మనం ప్రీవియస్ వీక్లోనే చూసాం, కీర్తి భట్ అండ్ ఆర్జే సేతు ఇద్దరు కూడా ఫేస్ ఆఫ్కి రావడం జరిగింది లీస్ట్ మార్క్స్ ఉండడం వల్ల. బట్ ఆర్జే సేతు స్టేజ్ మీదకి వచ్చి ఫేస్ ఆఫ్కి మేము రాలేకపోతున్నాము, ఎందుకు అంటే కీర్తి భట్కి హెల్త్ బాగాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే మేము ఫేస్ ఆఫ్కి రాకుండా మా పవర్ అస్త్ర యూజ్ చేసుకొని మేము మా ప్లేస్ నుంచి ధనరాజ్ వాళ్ళ ప్లేస్లోకి వెళ్తాం. ధనరాజ్ని కిందికి మేము వేసేసి మేము సేఫ్ అయిపోయి ధనరాజ్ వాళ్ళను మేము ఎలిమినేషన్ జోన్లో పెట్టాలనుకుంటున్నాం అనేసి ఆర్జే సేతు చెప్పడం జరిగింది. దానికి జడ్జెస్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అలా ఆ రోజు అయితే మనకు ఆర్జే సేతు చెప్పిన రీజన్ ఏమనిపించిందంటే అందరికీ వీళ్ళు ఒక వీక్ సేవ్ కావడానికి అలా అబద్ధాలు చెప్తున్నారు అని అందరూ కూడా అనుకున్నారు, నాతో సహా అలాగే అనుకున్నాము. సారీ కీర్తి భట్ గారి గురించి నేను అలా అనుకున్నందుకైతే డెఫినెట్లీ. బట్ నెక్స్ట్ వీక్లో మనకు ఏం తెలుస్తుంది అంటే కీర్తి భట్ గారు నిజంగానే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఎందుకనంటే తనకు పర్సనల్ రీజన్స్ వల్ల, కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే జడ్జెస్ తనని డ్రెస్ విషయంలో అలా అన్నందుకు తను నిజంగానే చాలా ఫీల్ అయింది అని అనుకుంటున్నారు. ఒకవేళ ఫీల్ అయ్యేది ఉంటే నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చేయకపోయి ఉండేది. ఫేస్ ఆఫ్కి రాకముందు కూడా తను పర్ఫార్మెన్స్ చేసింది. ఒకవేళ ఫీల్ అయ్యి ఉంటే అంతకుముందు కూడా పర్ఫార్మ్ చేయలేకపోయి ఉండేది. బట్ మనకు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చేసింది, బట్ ఫేస్ ఆఫ్లో తనకు కొంచెం ప్రాబ్లం అయింది. ఒకటి ఆల్రెడీ చేసిన తర్వాత తనకు హెల్త్ ఇష్యూస్ నిజంగానే వచ్చాయి కాబట్టి తను చేయలేకపోయింది ఫేస్ ఆఫ్లో, కాబట్టి తనైతే రాలేకపోయింది. సో ఆ రోజు అయితే అందరూ కూడా తప్పుగా అనుకున్నారు కీర్తి భట్ని ఒక సేవ్ కావడానికి, ఈ వీక్ సేవ్ కావడానికి అనుకున్నారు. కానీ నిజంగానే తనకు ఒక పర్సనల్ రీజన్ ఉండడం వల్ల బీబీ జోడీ సీజన్ 2 నుంచి తనైతే తప్పుకోవడం జరిగింది. కానీ తన ప్లేస్లో ఒక వైల్డ్ కార్డ్ రాబోతుంది, కొత్త వైల్డ్ కార్డ్. మీ అందరికీ కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఈ కంటెస్టెంట్ గురించి చాలామంది రీఎంట్రీ కావాలని చాలామంది కోరుకున్నారు బిగ్ బాస్లోకి. బట్ తనైతే బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయినా కూడా బీబీ జోడీ సీజన్ 2లోకి మాత్రం వైల్డ్ కార్డ్గా రాబోతుంది. సో తను ఎవరో కాదు, శ్రీజాదమ్ము. సో తనకైతే హార్టీ వెల్కమ్ అని చెప్పుకోవాలి. బీబీ జోడీ సీజన్ 2లోకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ప్లస్ ఒక కొత్త కెమిస్ట్రీ మళ్ళీ ఒక కొత్తగా అనిపిస్తుంది శ్రీజాదమ్ము రావడం వల్ల. ఎందుకంటే తను చాలా బాగా మాట్లాడగలుగుతుంది, ఓన్లీ డ్యాన్సే కాదు చాలా బాగా థింక్ చేయగలుగుతుంది. పర్ఫార్మెన్స్ కూడా తను చాలా సన్నగా ఉంది కాబట్టి డెఫినెట్లీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చేతుతోని మంచి జోడీ అని చెప్పుకోవాలి. బట్ తనకేమైనా డిసడ్వాంటేజ్ ఉందా అంటే లిటిల్ బిట్ ఉందండి. ఎందుకంటే చేతు కొంచెం ఓవర్ వెయిట్ ఉంటాడు, బట్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. బట్ ఇంకా కొంచెం ఏంటి అంటే ఆర్జే చేతు ఇంతకుముందు సీజన్ 1లో ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఒక ఫైనలిస్ట్తోని చేసేటప్పుడు కొంచెం ఆ ఊపు అనేది ఈజీగా వస్తుంది. కొంచెం ఈజీగా చేయడానికి తనకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫైనలిస్ట్తో చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఈ సీజన్కి ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తనకు కూడా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ శ్రీజాదమ్ము మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. డ్యాన్స్ కూడా బాగానే చేస్తుంది. మనం రీల్స్ చూసే ఉంటే బాగా మాట్లాడుతుంది, బాగా డ్యాన్స్ చేస్తుంది. బిగ్ బాస్లో ఆల్రెడీ చూసాం ఎంత బాగా మాట్లాడుతుందో, మనం అగ్ని పరీక్షలో చూసాం ఎంత బాగా గేమ్స్ ఆడుతుందో. అన్నిట్లో కూడా 100% ఉంది. కాబట్టి దమ్ము శ్రీజాని బీబీ జోడీ సీజన్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వీక్స్లో శ్రీజాదమ్ము వల్ల చాలా టీఆర్పీ రేటింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. చాలా బాగా ఉండబోతుంది ఇంకా షో అనిపించింది నాకైతే. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరున్నారు, వైల్డ్ కార్డ్స్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా అనుకుంటే ఇంతవరకు కూడా ఎవరెవరు వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే రీతు చౌదరి, డెమాన్ పవర్ అండ్ శ్రీజాదమ్ము రావడం జరిగింది. బట్ ఈ ముగ్గురు తర్వాత ఇంకా ముందు ఎవరు రాబోతున్నారంటే ఇది ఒక కొత్త నేమ్ అని చెప్పుకోవాలండి. విజయ్ సన్నీ గారు రాబోతున్నారు మనకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే. ఎందుకనంటే కొంచెం తను కామెడీ బాగా చేస్తాడు, ప్లస్ డ్యాన్స్ కూడా బాగా వస్తుంది కాబట్టి విజయ్ సన్నీ గారిని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ తను ఇంకా కొంచెం రిజెక్షన్ దగ్గరే ఉంది, అంటే ఒప్పుకుంటాడా లేదా అనేది తన విషయంలో ఉంది కాబట్టి డెఫినెట్లీ 100% అని చెప్పలేను. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు వస్తున్నారా లేదా అంటే నాకు ఇప్పుడు ఎందుకో 50% అనిపించింది. ఎందుకంటే సీజన్ 9 నుంచి ఆల్రెడీ 3 మెంబర్స్ని తీసుకున్నారు. ప్లస్ ఇక మీద నుంచి ప్రతిరోజు కూడా మనం ప్రతి వారం కూడా ఇమ్మాన్యుయల్ని చూడబోతున్నాం. ఎందుకనంటే తను వైల్డ్ కార్డ్ అయితే
చెప్పాలి కదా ముందే అంటే తను వైల్డ్ కార్డ్ కాదు అండి, జస్ట్ కామెడీ చేయడానికి ప్రతి వారం కూడా తన ఒక సెషన్ ఉండబోతుంది. ప్రతి ఒక గంటలో ఒక 10-20 మినిట్స్ ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. కాబట్టి డెఫినెట్లీ తను ఒక వైల్డ్ కార్డ్గా కాకుండా మంచి షోకి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి. తనకు రెమ్యునరేషన్ కొంచెం బాగానే ఇస్తారు, ప్లస్ ప్రైజ్ మనీ రాకపోవచ్చు, ఎందుకంటే డ్యాన్స్ వేసిన వాళ్ళకే వస్తుంది, అక్కడ అందరికీ కూడా ప్రైజ్ మనీ రాదు. కాబట్టి డెఫినెట్లీ అదొక్కటి తనకు మైనస్. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వారం నుంచి కామెడీ యాంగిల్ కూడా మనకు బీబీ జోడీ వాళ్ళు మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అన్నీ కూడా ఉన్నాయండి. బీబీ జోడీ సీజన్ 2 స్టార్టింగ్లో కొంచెం సప్పసప్పగా అనిపించినా కూడా పోతుంటే మంచిగా అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ కానీ వైల్డ్ కార్డ్స్ కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ని తీసుకురావడం కానీ అన్నీ కూడా కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళు, ఇంకెవరైనా ఉన్నారంటే నిఖిల్ని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే నీతోనే డ్యాన్స్ ఇట్లాంటి షోస్ కూడా చేశాడు, తను మంచి ఫైనలిస్ట్ కూడా అయ్యాడు, బిగ్ బాస్ సీజన్ 8 విన్ కూడా అయ్యాడు. కాబట్టి ఇట్లాంటి కంటెస్టెంట్ని తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. నేను చాలా రోజుల కొంచెం వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, బట్ ఎప్పుడు తీసుకొస్తారని చెప్పలేము. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా రీతు, డెమాన్, శ్రీజ కన్ఫామ్గా వస్తారు. వీళ్ళతో పాటు కళ్యాణ్ కూడా వస్తాడు అనుకున్నాను, బట్ ఏమైందంటే అక్కడ కీర్తి భట్ రాకపోవడం వల్ల అన్ఫార్చునేట్గా శ్రీజాని కళ్యాణ్ నుంచి మనకు చైతు జోడీలోకి వేయడం జరిగింది. సో అంతేగాని కళ్యాణ్ రాడా అంటే డెఫినెట్లీ రాడు అని చెప్పలేము, బట్ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ యష్మి గారు కూడా వస్తున్నట్టుగా మనకు టాక్. యష్మికి అంత డ్యాన్స్ రాదు కదా, అంటే వచ్చినంత మందమే తను బాగా వేస్తుందని నా ఫీలింగ్. సో వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎవరు మీరు వైల్డ్ కార్డ్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ కామెంట్సే మీరు ఎవరి ఫ్యాన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బీబీ జోడీలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కూడా అన్నీ కామెంట్ చేయండి. లేదు అని అంటే మీరు ఈ పలానా జోడీ వాళ్ళు ఈ డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అని మీకు అనిపించిన జోడీ వాళ్ళు అనిపించింది అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ మన ఛానల్ ఎప్పుడో ఒకసారి విజిట్ చేసినప్పుడు మీరు అనే ప్రేక్షకులు డెఫినెట్లీ వాళ్ళకు ఆహా వీళ్ళు ఇది నచ్చుతుందా అనేసి వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి డెఫినెట్లీ కామెంట్ అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.